వంకాయ వేసిన దోసకాయ పచ్చడి ఎప్పుడైనా ట్రై చేశారో ఒకసారి ఇలా ట్రై చేయండి. చాలా బావుంటది. బాండీలో పుచ్చకాయ ఇత్తనాలు వేసి బాగా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. ఇవి ఎక్కడైనా దొరుకుతాయి ఈజీగా. ఒకసారి ట్రై చేయండి. పుచ్చకాయ ఇత్తనాలు అండ్ అలాగే దోసకాయ విత్తనాలు వేయించుకొని సెపరేట్‌గా ప్లేట్‌లో వేసేసుకోవాలి. ఇదే బాండీలో మనం ముందుగా కట్ చేసుకున్న టొమాటోస్, పచ్చిమిరపకాయలు, వంకాయ ముక్కలు వేసి నూనె వేసి మగ్గించుకోవాలి. బాగా మగ్గిన తర్వాత 1 స్పూన్ జీలకర్ర అండ్ అలాగే ధనియాలు వేసి బాగా వేయించి పక్కన పెట్టేసుకోవాలి. ఇది చల్లారేలోపు ఇక్కడ పోపు పెట్టేసుకుంటున్నాను. ఆయిల్‌లో పోపు దినుసులు, చిన్నుల్లిపాయలు, ఎండుమిరపకాయ, ఉల్లిపాయ ముక్కలు, పసుపు, కరివేపాకు, కొత్తిమీర, ఇంగువ అన్నీ వేసి వేయించుకొని చల్లారే వరకు పక్కన పెట్టుకోవాలి. ముందుగా మనం వేయించుకున్నవన్నీ ఇలా గ్రైండ్ చేసి పౌడర్‌లాగా చేసి పక్కన పెట్టుకోవాలి. అలానే చింతపండు పేస్ట్ అండ్ అలాగే మగ్గించుకున్న వెజిటబుల్స్ అన్నీ కూడా వేసి గ్రైండ్ చేసి అన్నీ మిక్స్ చేసేసి మళ్ళీ సాల్ట్ చెక్ చేసేసుకొని మిక్స్ చేసేసుకోవడమే మన దోసకాయ ముక్కల్లో. ప్లీజ్ సబ్స్క్రైబ్.